ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైజాగ్ యువత పోరు కార్యక్రమంలో వరదు కళ్యాణి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ యువత పోరుని విజయవంతం చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదట మోసం చేసింది యువతని, విద్యార్థుల్ని. ఎందుకంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఏడాదైనా కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు సరికదా, ఎవరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వని పరిస్థితి. ఈ ఏడాది కాలంలో తీసుకుంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు 1,53,00,000 మంది ఉన్నారనేసి ప్రభుత్వమే చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి 36,000 రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడింది నిరుద్యోగ భృతి ఇవ్వకుండా. అలాగే లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చెప్పారు జాబ్ క్యాలెండరు జనవరి 1కి ఇస్తామని. జూన్ వచ్చేసింది, క్యాలెండర్ ఇయర్స్ మారుతున్నాయి తప్ప వీళ్ళు జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వని పరిస్థితి మనం చూసాం. యువగలంలో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి గురించి ఎంతగానో ఓదరగొట్టారు. ఈరోజు తీసుకుంటే నిరుద్యోగ భృతికి మంగళం పాడారు. 20 లక్షల ఉద్యోగాలు మంగళం పాడారు. డిఎస్సి అన్నారు, ఒక్కరికైనా డిఎస్సి ద్వారా ఉద్యోగం ఇచ్చారా? అన్ని రకాలుగా ఇచ్చిన హామీలన్నీ మంగళం పాడిన పరిస్థితి మనం చూసాము. ఈ కూటమి అధికారంలోకి వచ్చాక 3 జాబ్స్ వచ్చాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రిగా లోకేష్ గారికి మాత్రం ఈరోజు జాబ్స్ వచ్చాయి. కానీ ఈ రాష్ట్రంలో యువత ఎవరికి జాబ్స్ రాలేదు. ఉన్న ఉద్యోగాలు 3 లక్షల పైగా తీసేయడం జరిగింది. 2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు తీసేశారు. అలాగే దగ్గర 20,000 ఎండియు వాహనాల్లో పనిచేసే వాళ్ళకి తీసేయడం జరిగింది. 15,000 ఉద్యోగాలు లిక్కర్ షాప్స్లో పనిచేసే వాళ్ళకి తీయడం జరిగింది. గవర్నమెంట్ సర్వేలోనే తేలింది ఏంటంటే 12 లక్షల మంది యువత వలస వెళ్ళిపోయారంట. అంత దారుణంగా ఉంది కూటమి పాలన అనేది అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్లేనరీలో చెప్పడం జరిగింది, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఉపాధికి అవకాశం ఇస్తాము, 10 లక్షల రూపాయలు ఇస్తాము, వాళ్ళ స్వయం ఉపాధి కల్పించుకోవడానికి ఆ అవకాశం ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కనీసం తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో కూడా ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు స్వయం ఉపాధికి ఇవ్వని పరిస్థితి మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము, ఈ రాష్ట్రంలో ఉన్న కాపు విద్యార్థులకైనా, కాపు యువతకైనా, లేదా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకైనా, లేదా ఒక మహిళకైనా ఒక్కరికైనా 10 లక్షల రూపాయలు మీరు ఇచ్చారా అని మేము అడుగుతూ ఉన్నాము. ఇలా అన్ని రకాలుగా ఈ కూటమి అధికారంలోకి వచ్చాక యువతని, విద్యార్థుల్ని నిట్ట నిలువున మోసం చేసింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఈ రాష్ట్రంలో బకాయిలు పడిన 4,200 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే 2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు చెల్లించాలి. అలాగే తీసుకుంటే ఈ నెల నుంచి అయినా అట్లీస్ట్ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రైవేటు అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, నన్ను చూసి అందరూ వచ్చేస్తారు, ఇక్కడ పరిశ్రమలు పెట్టేస్తారు అనేసి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎకరా 99 పైసలకి ఎందుకు ఇస్తున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారిని చూసి రావట్లేదు. అతను ఇచ్చే రాయితీలు అంటే ఎకరా రూపాయికి 99 పైసలు ఇస్తున్నారంటే అతను ఇచ్చే రాయితీలను చూసి వస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి ఏడాదిలో 1,35,000 ఉద్యోగాలు, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మనందరం చూసాం, రిలయన్స్, అదానీ, అంబానీ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడులను చేపట్టడానికి, పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టడానికి వాళ్ళందరూ ఒప్పందాలు కుదుర్చుకున్న పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రంలో యువత అందరికీ న్యాయం చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.